హలో అండి. ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర, కరివేపాకు రైస్ చేసుకుందామండి. ఎప్పుడైనా అన్నం మిగిలిపోయినా, లేదంటే లంచ్ బాక్స్‌కి ప్రిపేర్ చేయాలన్న పిల్లలకి ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. దీనికోసం కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, ఎల్లిపాయ ఉంటే చాలండి. మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముందుగా ఇవన్నీ కూడా చక్కగా వాష్ చేసేసుకోండి. అలాగే పచ్చిమిర్చి, అలాగే ఎల్లిపాయి తొక్క తీసినా పర్లేదండి. తొక్క తీయకపోయినా పర్వాలేదు. అలాగే అల్లం కూడా వేసుకోండి. ఒక ఇంచు అల్లం వేసుకోండి. 4, 5 రెబ్బలేసుకోండి. 5, 6 రెబ్బలు. ఎల్లుల్లిపాయి, అలాగే కొత్తిమీర, కరివేపాకు సమానంగా తీసుకున్నానండి నేనైతే. కొద్దిగా అయితే 4 రెబ్బలు తీసుకున్నా నేను కరివేపాకైతే. అంటే 2 మిక్సింగ్ అయితే బావుంటది. టేస్ట్ కూడా బావుంటదండి. ఒకసారి ట్రై చేయండి. ఇది చక్కగా బ్లెండ్ చేసేసుకుంటే మెత్తగా బ్లెండ్ అయిపోతుంది కదా! చక్కగా గ్రైండ్ చేసేసుకోండి. ఇది హెల్త్‌కి చాలా మంచిదండి. పిల్లలకి కూడా స్కిన్‌కి, హెయిర్‌కి కూడా మంచిది. అలాగే ఇది ప్రిపరేషన్‌కి ముందు కడాయి పెట్టేసుకొని, నెయ్యుంటే నెయ్యి వేసుకోండి. లేదంటే వెన్నపూసేసుకోండి. 2 అవైలబుల్‌గా లేవని నేను మీగడ వేసుకున్నాను. మీగడ వేసి కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి. ఏమవ్వదు 2 వేసుకుంటే. కొంచెం కాగిన తర్వాత బిర్యానీ దినుసులనేది వేసేసుకోండి. కొంచెం వేగనీయండి. బిర్యానీ దినుసులు వేసేసుకొని వేగనీయండి. షాజీరా, అలాగే పువ్వు, లవంగాలు, ఒక బిర్యానీ ఆకు వేసేయండి. యాలకులుంటే ఒక 2 ఎయండి. చిన్నయేసా నేను. అలాగే ఒక ఆనియన్ చిన్నది ఆనియన్ కట్ చేసుకొని వేసుకోండి. స్మాల్ ఆనియను. చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం వేగనివ్వండి. కొంచెం స్మూత్ అయితే చాలు ఆనియను. మీగడ వేసింది కొంచెం అట్లాగా మీగడ కదండీ వేసింది. పైకి అట్లా బ్రౌన్ కలర్‌లోకొచ్చింది కదా! ఏం కాదండి. అయ్యేం పలుకుల్లా తగలవు. మీ దగ్గర బీన్స్ గాని, క్యారెట్ గాని ఏది అవైలబుల్‌గా ఉంటే అది వేసుకోండి. టేస్ట్ బావుంటది అంతే. వేసుకోకపోయినా పర్లే. ఒట్లీ ఆనియన్ ఏసుకున్నా చాలు. క్యారెట్ ఉన్నా లేకపోయినా పర్లేదు. అలాగే మనము పసుపు, అలాగే టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోండి. మనం తర్వాతైనా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు కొద్దిగా వేసుకున్నా నేనైతే. ఆ తర్వాత కొంచెం వేగిపోయినాయి అనుకున్నాక మనకి జీడిపప్పు ఉంటది గదండీ! మీకుంటే వేసుకోండి. చాయిస్ ఇది. నాట్ నెసెసరీ అన్నమాట. జీడిపప్పు గూడా వేసుకొని వేయించుకోండి. మనకి తినేటప్పుడు జీడిపప్పు తగిలితే బావుంటుందని వేశాననమాట. ఈ మధ్య అలవాటైపోయి అన్నిట్లో వేసుకుంటున్నాం గదా! జీడిపప్పు. మంచిదేగా తింటే. అది. అలాగే ఈ పేస్ట్ కూడా వేసేసుకుందాం మనము. కొత్తిమీర, కరివేపాకు పేస్టు. ఇది చక్కగా వేగనివ్వాలండి. నూనె పైకి తేలేంత వరకు కూడా మనం ఇది వేయించుకోవాలి. చక్కగా గ్రీనిష్‌గా ఉండాలంటే మూత పెట్టకండి. మూత పెట్టుకోకుండా ఇట్లాగా మనం వేయించుకుంటే ఏంటంటే, ఆ కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటది. మనకి గ్రీన్ కలర్‌లో కనిపిస్తదనమాట. మనం ప్రిపేర్ చేసుకున్నది. ఆహ్, కొత్తిమీర కలర్ అంతా గ్రీన్ కలర్‌లో ఉంటది కాబట్టి మనకు గ్రీన్‌గా నీట్‌గా కనిపిస్తది. ఇదిగోండి ఇలాగా ఆయిల్ పైకి తేలిన తర్వాత చక్కగా మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మీరు రైస్ యాడ్ చేసుకోవచ్చు. ఉడికించిన అన్నమైనా సరే వేడి వేడి అన్నం వేసుకొని మీరు లంచ్ బాక్స్‌కి పిల్లలకి ప్రిపేర్ చేసి పెట్టేసేయొచ్చండి. లేదు అంటే గనక మీరు నైట్ ఎప్పుడైనా రైస్ మిగిలిపోయినా సరే, మార్నింగ్‌కి బ్రేక్‌ఫాస్ట్ అయినా సరే ఇలా ప్రిపేర్ చేసి పెట్టినా మంచిగా తినేస్తారు. ఇంట్లో వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తారు. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు గూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. యూజ్‌ఫుల్ అనుకుంటే గనక ఇంకొకరికి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి. థాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ వాచ్ చేసి సపోర్ట్ చేస్తున్నందుకు. ఇలాగే మొత్తం ఆయిల్ మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని లాస్ట్‌లో లెమన్ అనేది స్క్వీజ్ చేసుకోండి. అదే వేడి చల్లారిపోయిన తర్వాత మీకు టేస్ట్ బావుంటుంది. ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోండి. లెమన్ కూడా సరిపడా మీరు ఒక బద్ద యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం మిక్స్ చేసేసుకుంటే మీకు బావుంటుందనమాట టేస్ట్ అయితే. మీరు ట్రై చేయండి. కామెంట్ చేయండి.